ఆష్విట్జ్ మారణహోమం తర్వాత కవిత్వం రాయడం అనాగరికం అన్నాడు జర్మన్ తత్వవేత్త థియోడర్ అడోర్నో. ఆయన భావమేమిటి? ప్రసన్న చిత్తంతో మననశీలుడైన కవి ఆష్విట్జ్ మృత్యుకూప యాంత్రీకృత ఆత్మరహిత పారిశ్రామిక పాశవికతను వ్యక్తం చేసేందుకు సరైన శబ్దాలను కనుగొనలేడు. కవిత్వం అనేది ఆనందప్రదమైన రమణీయమైన మానసోల్లాస సృష్టి. నరమేధం బీభత్సాన్ని వ్యక్తీకరించేందుకు అది అననుగుణమైనది. గత శతాబ్ది ప్రథమార్థంలో జర్మనీని పాలించిన జాత్యహంకారులైన నాజీలు యూదు మతస్థులను సంపూర్ణంగా తుదముట్టించేందుకు చేసిన మహా అమానుషంలో భాగమే ఆష్విట్జ్ నిర్బంధ శిబిరం. ఐరోపాలో తాము ఆక్రమించిన అన్ని దేశాల నుంచి యూదులను ఆక్రమిత పోలెండ్లో ఏర్పాటు చేసిన ఆ నిర్బంధ శిబిరానికి తరలించిన గ్యాస్ ఛాంబర్లలోకి పంపి హతమార్చారు. 11 లక్షల మందికి పైగా యోధులను ఆ ఒక్క నిర్బంధ శిబిరంలోనే మట్టుపెట్టారు. ఆ మారణహోమం మానవాళి చరిత్రలోనే మహా కిరాతకమైంది. 1945 జనవరి 27న సోవియట్ యూనియన్ ఎర్ర సైన్యం ఆష్విట్జ్ను నాజీల నుంచి విముక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి నిర్ణయం ప్రకారం ప్రతి జనవరి 27ను అంతర్జాతీయ హోల్ కాస్ట్ స్మారక దినంగా పాటిస్తున్నారు. ఆష్విట్జ్ పాపం నాజీ జర్మన్లదే అయిన ఆ ముష్కరుల దుర్మార్గాలు తమ దృష్టికి వచ్చినప్పటికీ అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఉపేక్షించాయి. 1945లో ఇంకెప్పుడూ అటువంటి రాక్షసత్వాన్ని చోటు చేసుకునివ్వకూడదని సంకల్పం చెప్పుకున్నాయి. ఆ సంకల్పానికి కట్టుబడి ఉన్నాయా? 1975-79 మధ్య కంబోడియాలో మేర్ రూజ్ కమ్యూనిస్టులు తమ ఆదర్శ రాజ్య స్థాపనకు 20 లక్షల మందికి పైగా ప్రజలను హతమార్చారు. రువాండాలో టుట్సీ, హూటు తెగల మధ్య అంతర్యుద్ధంలో 10 లక్షల మంది బలైపోయారు. 1995లో బోస్నియాలో వేలాది ముస్లింలు ఊచకోతకు గురయ్యారు. సూడాన్లో ఈ శతాబ్ది తొలి సంవత్సరాలలో ప్రజ్వరిల్లిన హింసాకాండలో 2 లక్షల మందికి పైగా చనిపారు. ఈ మారణ కాండాల వెనక అగ్రరాజ్యాల స్వార్థ ప్రయోజనాలు, గర్హనీయమైన నిర్లక్ష్యం ఉన్నాయని మరి చెప్పనవసరం లేదు. ఇప్పుడు గాజాలో జరుగుతోన్న మారణకాండే అందుకు మరో తిరుగులేని దృష్టాంతం. గాజాలో జరుగుతున్నది గ్యాస్ ఛాంబర్లు లేకుండా ఆష్విట్జ్ పునరావృతమేనని మౌంట్ జానీ అనే మానవ హక్కుల ఉద్యమకారుడు తెగేసి చెప్పారు. అమెరికాతో పాటు జర్మనీతో సహా అనేక యూరోపియన్ దేశాలలో కరుడుగట్టిన మితవాదులు, మితవాద రాజకీయ పక్షాలు అంతకంతకు ప్రాబల్యం పొందడాన్ని గమనిస్తే ఆ భయంకర గతం గురించిన భయాలు ఇంకా గతించలేదని, గతించబోవని చెప్పక తప్పదు. ఆష్విట్జ్లో సంభవించిందేమిటో నిత్యం గుర్తు చేసుకుంటూ ఉంటేనే ఆ ఘోర చరిత్రకు చరమగీతం పాడడం సాధ్యమవుతుంది. ఆష్విట్జ్ జర్మన్ల నేరకృత్యం కాదని జర్మన్ యోధి అయిన అడోర్నో గట్టిగా విశ్వసించాడు. పారిశ్రామిక నాగరికతలోని అమానవత్వమే ఆ మారణ హోమానికి దారితీసిందని ఆయన భావించారు. నాజీల దుర్మార్గాలు బహిర్గతమైన తర్వాత ఆ దుష్కృత్యాలకు తాము నైతికంగా బాధ్యులమని సామాన్య జర్మన్లు చిత్తశుద్ధితో భావించారు. తమ తాతల ఉదాసీనత మూలంగా జరిగిన ఘోరాలకు నేటి జర్మన్లు మనస్ఫూర్తిగా నైతిక బాధ్యత వహిస్తున్నారు. అపరాధ భావన అనేది వారి మనస్సుల్లోంచి తొలగిపోలేదు, పోదు కూడా. ఇంకా చెప్పాలంటే గోదే భాష, బీథోవెన్ సంగీతం, కాంట్ తాత్వికత వలె ఆష్విట్జ్ కూడా జర్మన్లతో ముడిపడిపోయింది. ఆ మారణ హోమం కఠోర వాస్తవాన్ని అంగీకరించడం ద్వారానే వారు మానవతకు, తమ అస్తిత్వానికి కొత్త బాటలు నిర్మిస్తున్నారు. ఒక కొత్త ప్రపంచం, అవ్యవస్థ సమస్త దేశాలను కలవరపరుస్తున్న ప్రస్తుత సందర్భంలో మన భారత గణతంత్ర రాజ్యం ఆ పరిస్థితులను మార్చివేయగలుగుతుందా? మన రిపబ్లిక్ ఆవిర్భావంలోనే కులమతాలు, జెండర్, ఇతర అంతరాలకు అతీతంగా వయోజనులు అందరికీ ఓటు హక్కు కల్పించడం అనేది ప్రజాస్వామిక చింతన, ఆచరణలో ఒక గొప్ప విప్లవాత్మక ముందంజ. ప్రాచీన గ్రీసులో తేలీజ్ అనే తత్వవేత్త దృగ్గోచర ప్రపంచమంతటికి ఒక మూల పదార్థం ఉందని వివేచించి వైజ్ఞానిక ఆలోచన సరళికి నాందివాచకం పలకడం ద్వారా పాశ్చాత్య మేధో ప్రస్థానంలో సాధించిన మౌలిక పురోగతితో మన గణతంత్ర రాజ్య వ్యవస్థాపకుల ప్రజాస్వామిక భావ సాహసాన్ని పోల్చవచ్చు. అయితే మహోన్నత సంస్కృతి నిర్మాతలైన జర్మన్లో అస్తిత్వ ఆందోళనలతో అనుద్దేశపూర్వకంగా నాజీ అనాగరికులకు అధికారమిచ్చి తమకు తామే హాని చేసుకున్నట్టుగా మనము మన పురా సామాజిక సాంప్రదాయాల ప్రభావంతో మానవత విరుద్ధమైన పోకడలు పోతున్నాం. జర్మన్ల అపరాధ భావనలే ఈ వాస్తవాన్ని గుర్తించే నైతిక జాగృతి మనకు ఇప్పుడు అవసరం. తప్పు చేస్తున్నామనే భావనే కాకుండా ఆ దుశ్చర్యకు బాధితులమవుతున్న వారి
కలతలు కష్టాలు తీర్చే కొత్త ప్రగతిశీల ఆలోచన కూడా ఆ నైతిక జాగృతిలో భాగంగా ఉండాలి. తద్వారా మాత్రమే మనం గతించని గతం నుంచి బయటపడి ఒక కొత్త ప్రజాస్వామిక ప్రపంచానికి వేగుచుక్క కాగలుగుతాము.